ఏ విషయమైనా బట్టి పట్టే విధానంలో చదువులు కొనసాగుతున్న ఈ రోజుల్లో మార్కులే పరమావధి అన్న ధోరణిలో విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్లడం సర్వత్రా చూస్తూ ఉంటాం. దీంతో విషయ పరిజ్ఞానం ఏ మేరకు ఉందో తెలియని దుస్థితి. ఇక చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చేతిలో మొబైల్ లేనిదే పాలుపోని పరిస్థితి. మొబైల్తోనే జీవితం అన్న రీతిలో మారిన సమాజం. అయితే ఇదే మొబైల్తో చిన్నారులకు విద్యాబోధన కోసం ముందడుగు వేసింది పాలమూరు విద్యాశాఖ. స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం చొరవతో ప్రతి విద్యార్థికి డిజిటల్ స్టడీ మెటీరియల్ను అందిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు చాలా సులువుగా విషయ అవగాహనకై ఆధునిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. విద్యాపరంగా దేశంలోనే వెనుకంజలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే కాస్త పురోగతి కనిపిస్తోంది. విద్య మాత్రమే సమాజ సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో గత 10 ఏళ్ల కాలంగా విభిన్న తరహా విద్యాలయాలు నిరుపేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బోధన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే విద్యార్థులకు విషయ అవగాహన సులువవుతుంది. ఇందులో భాగంగా కేవలం ఉపాధ్యాయులు బోధించే విధానమే కాకుండా విద్యార్థులు కూడా స్వయంగా తెలుసుకునేందుకు ఇప్పుడు ఎంతో సులువైన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కానీ ఇదంతా నిరుపేద విద్యార్థులకు మాత్రం అందని ద్రాక్షగానే ఉండేది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కనీసం ఒక్కటైనా స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. కానీ ఏ విషయాన్ని చూడాలి, ఏది వినాలి అన్న విషయం తెలియకపోవడం మూలాన కేవలం కాలక్షేపానికే మొబైల్ ఫోన్ పరిమితమవుతుంది. అయితే 10వ తరగతి విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పేరున పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొత్త తరహా విద్యార్జన కోసం చొరవ తీసుకుంటున్నారు. ఏదైతే కాలక్షేపం కోసం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ద్వారానే చదువుకోవచ్చన్న కోణంలో విద్యార్థులకు తోడ్పాటును అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికి డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ను అందిస్తున్నారు. మాకు రీసెంట్గా ఎమ్మెల్యే గారు డిజిటల్ కోర్స్ బుక్స్ ఇచ్చారు. ఆ డిజిటల్ కోర్స్ బుక్స్ వల్ల మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఏంటంటే స్కూల్లో టీచర్స్ చెప్పడమే కాకుండా మేము ఇంట్లో ఒక 2-3 అవర్స్ డైరెక్ట్ విజువల్గా చూస్తున్నాము. ఆ విజువలైజేషన్ వల్ల మాకు చాలా టైం గుర్తుకుంటుంది. ఇది మాకు ఎగ్జామ్స్కి ప్రాఫిట్ అయింది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ బుక్స్ని బాగా యూజ్ చేసుకుంటారు. సో దీనివల్ల మళ్ళీ ఎక్కువగా పిల్లలు ఫోన్కి అలవాటయ్యారు కాబట్టి దీని ద్వారా మనం అంటే వీడియోస్లలో కూడా చూడొచ్చు, ఆన్లైన్లో చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని 3D వీడియోస్లలో చూస్తారు కాబట్టి అది వాళ్ళందరికీ బాగా గుర్తుంటుంది. వాళ్ళు మంచి మార్క్స్ దానిలో తెచ్చుకోగలుగుతారు. ప్రతి కాన్సెప్ట్ని బైహార్ట్ చేయకుండా ఇప్పుడు అందరు కూడా అర్థం చేసుకొని చదువుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ బుక్స్ మాకు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్మెల్యే సార్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్కి అండ్ అడిషనల్ కలెక్టర్ ఆఫీసర్కి వాళ్ళందరికీ థ్యాంక్స్. ఖచ్చితంగా నేను 10/10 తీసుకొస్తాను. నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి దీనిలో చూయించి నేర్పిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఫస్ట్ మన పేరెంట్స్ దగ్గర లేదంటే ఇంట్లో ఎవరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది డిజిటల్ కోర్స్ బుక్స్లో. ప్రతి ఒక్క టాపిక్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంది. మనకి డౌట్ ఉన్న టాపిక్ని క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేసి చూసుకోవచ్చు. 10వ తరగతికి చెందిన గణిత, జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రాల సిలబస్కు చెందిన అన్ని పాఠ్యాంశాలు కూడా పొందుపరిచిన పుస్తకాలను యునైటెడ్ వేవ్ మై విలేజ్ స్కూల్ 5 మంత్ర సంస్థల వారిచే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రూపొందింపచేశారు. ఇందులో ప్రతి పాఠ్యాంశం కూడా పూర్తిగా వీడియో రూపకంగా గాని 3D రూపంలో కాని పొందుపరిచి ఉంటుంది. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో గూగుల్ లెన్స్ ద్వారా సదరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ఆ లెసన్ను వివరంగా ఆడియో, వీడియో రూపంలో వినవచ్చు, చూడవచ్చు. దాంతో ఎంతటి డల్ విద్యార్థికైనా పూర్తి విషయ అవగాహన జరుగుతుంది. ప్రతి అంశం కూడా కాన్సెప్ట్ పరంగా అవగాహన కలగడంతో విద్యార్థులు ఇంట్రెస్టింగ్గా ఉంటారు. వారి మెదళ్లలో విషయం పదిలంగా ఉంటుంది. ఇలాంటి పరిజ్ఞానం ప్రైవేటు పాఠశాలల్లో అందుబాటులో ఉందని, కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తాము అందిస్తున్నామని ఎమ్మెల్యే ఎన్నం వెల్లడించారు. తన పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రతి 10వ తరగతి విద్యార్థికి ఈ సాంకేతికత అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. పాలమూరు ప్రతి విద్యార్థి కూడా చదువుల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయులు చెప్పింది వింటూనే పునశ్చరణకై ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కరోనా తర్వాత పిల్లలకు లింక్ తెగిపోయింది. దాదాపు 3 సంవత్సరాలుగా ఏదైతే 8th, 9th, 10th క్రూషియల్ పీరియడ్ ఉంటుందో, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే సబ్జెక్ట్స్లలో ఉంటాయో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే స్కూలింగ్ అనేది డిస్టర్బ్ అయింది. బైజూస్ లాంటి సంస్థలు
కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ 2D 3D యానిమేషన్ తయారు చేసి సంపన్న వర్గాల పిల్లలకు ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 40,000, 50,000, 80,000గా తీసుకొని ఇటువంటి కంటెంట్ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ మాకు బాధ అనిపించింది. మరి సంపన్న వర్గాలకు వచ్చే సాంకేతికత, విద్యా ప్రమాణాలు, ఆ విద్య 2D 3D యానిమేషన్స్ తోటి పిల్లలకు సరళంగా అర్థమయ్యే ఒక సదుపాయం మరి పేద విద్యార్థులకు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఎందుకు ఉండకూడదు అన్న లక్ష్యంతో మేము చాలామంది ఎన్జిఓస్మి, అకాడమిషియన్స్, యానిమేటర్స్ కలిసి గత 3 సంవత్సరాలుగా ఒక 2D 3D యానిమేషన్ మొత్తం కంటెంట్ తెలంగాణ సిలబస్కి అనుకూలంగా తయారు చేస్తాం. వాటిని ఈరోజు పుస్తక రూపంలో, QR కోడ్ రూపకంలో ప్రతి పేద విద్యార్థికి లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. బడుల్లో ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశం కూడా ఇంటికి వచ్చాక పరిపూర్ణ అవగాహన కోసం మరోసారి QR కోడ్ ద్వారా మొబైల్ ఫోన్లో వీక్షించడం వల్ల బట్టి పట్టాల్సిన పని లేకుండానే అర్థమవుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతిలో చదువుకోవటం వల్ల పరీక్షల్లో ఇంకా మంచి మార్కులు సాధించవచ్చని అంటున్నారు. బడి నుంచి ఇంటికి వచ్చి ఫోన్లను కేవలం రీల్స్ చూసేందుకు వాడకుండా చదువుకునేందుకు వాడటం సంతోషంగా ఉందని, ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు బాగా రాణిస్తారన్న ధీమా కలుగుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులంతా కూడా సిలబస్ కంప్లీట్ చేయడము, విద్యార్థులందరూ కూడా చదవడము, పునశ్చరణ కోసం ఇప్పుడు అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నీ కూడా డిజిటలీ డిజైన్డ్ కాబట్టి ఏ రకంగా అయితే విద్యార్థులు ఒక సినిమా చూసిన తర్వాత వాళ్ళ మది లోపట ఒక 10 years తర్వాత కూడా ఆ పిక్చర్స్ అని కూడా వాళ్ళ మదిలో ఉంటాయి. సో ఆ రకంగా వీటిని అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. మనకందరూ కూడా బాగా తెలుసు, ఒక సినిమా 2.5 గంటలు విద్యార్థులంతా కూడా ఏకాగ్రతతోటి దాంతో మమేకంగా చూస్తారు. సో అదే ఆ స్ఫూర్తితోటి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేడం కూడా వీటిని చూడడం జరిగింది. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పిండ్రు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పేసి కూడా మేడం చెప్పడం జరిగింది.